హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఇక్కడ దుబాయ్లో హెయిర్ కట్ అండ్ కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించాను. అలాంగ్ విత్ దిస్ హెయిర్ మేకోవర్ కూడా చేయించానండి. ఇది నా హెయిర్ మేకోవర్ కన్నా ముందు నా హెయిర్ ఇది. ఈసారి నా హెయిర్ మేకోవర్ కోసం ఒక ఫేమస్ లగ్జరీ సెలూన్ని నేను చూస్ చేసుకున్నానండి. అది దుబాయ్లోనే ఒక అవార్డ్ విన్నింగ్ సెలూన్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ కూడా చాలా ఫేమస్. తనకి ఇన్స్టాగ్రామ్లో కూడా 149K ఫాలోవర్స్ ఉన్నారు. చాలా రీసెర్చ్ చేసి ఈ సెలూన్ని చూస్ చేసుకున్నానండి. వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసేద్దాం. మనం వెళ్ళే సెలూన్ దుబాయ్ డౌన్ టౌన్లో ఉందండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ పేరు వన్జబీల్ అండి. దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఫైనల్లీ మనం వచ్చేసామండి మన సెలూన్ ఉన్న ప్లేస్కి. ఇది ఫెయిర్మౌంట్ హోటల్లో ఉందండి, 5 స్టార్ హోటల్లో. యాక్చువల్లీ నేను కాల్ చేసి నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కాస్ట్ కూడా కొంచెం ఎంక్వైరీ చేశాను. బట్ లోపల ఎక్కడో టెన్షన్ కూడా ఉందండి. ఎందుకంటే వాళ్ళు నా హెయిర్ లెంత్ అనేది చూడకుండానే ఒక కాస్ట్ చెప్పారు. సో నేను టెన్షన్ పడుతూనే వెళ్ళానండి. కానీ బట్ టు మై సర్ప్రైజ్ దే ఆర్ వెరీ స్వీట్ అండి. ఫస్ట్ హెయిర్ స్టైలిస్ట్ నా హెయిర్ లెంత్ చూసి షాక్ అయ్యారు. అదేంటి, నేను ఫోన్లో చెప్పాను, మీ హెయిర్ ఏంటి ఇంత లాంగ్ ఉంది అని అన్నారు. కానీ నేనేం మాట్లాడలేదండి. ఒక్కసారి వచ్చాక ఎంతైనా ఇంకా చేయించుకోవాలని ఇంకా ఫిక్స్ అయ్యాము. మళ్ళీ వెనకడిగి వేస్తే బాగుండదు కదండి. అలా అని ఓకే అని చెప్పాను. కానీ తను మాత్రము ఎంత రేట్ చెప్పారో అంతే తీసుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. చాలా చాలా మంచి స్టైలిస్ట్, టాప్ నాచ్ సెలూన్ అండి. ఇంటీరియర్స్, వాళ్ళ యాంబియన్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఇక్కడికి నేను 2 days వెళ్ళానండి. ఫస్ట్ డే వెళ్ళిన రోజు హెయిర్ కట్ చేసి కెరాటిన్ ట్రీట్మెంట్ చేశారు. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు మళ్ళీ ఐరన్ చేసి హెయిర్ వాష్ చేసి బ్లో డ్రై చేసి అండ్ కర్ల్స్ అవి ఇచ్చారండి హెయిర్కి. ఇదండి నా ఫైనల్ అవుట్లుక్. చాలా చాలా నచ్చిందండి నాకైతే. కాస్ట్కి వచ్చేస్తే యాక్చువల్లీ 18,000 ఇండియన్ రూపీస్ అయిందండి. కానీ నిజంగా తను నాకు ముందే ప్రామిస్ చేశాడు కాబట్టి అంత తీసుకున్నాడు. లేకపోతే ఈజీగా 30,000 వరకు అయ్యేది. ఎందుకంటే ఇక్కడ మనం మామూలు సెలూన్స్లో చేయించుకుంటేనే కెరాటిన్ ట్రీట్మెంట్కి 10,000 to 12,000 పెట్టాల్సి వస్తుంది. నేనైతే నా హెయిర్ మేకోవర్తో ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. ఫుల్ పైసా వసూలు అనిపించింది. నేనైతే ఇక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఎవరైనా టూర్కి వచ్చిన వాళ్ళకి ఈ సెలూన్ని ఫుల్గా రికమెండ్ చేస్తాను. మీరేమంటారండి? మీకు ఎలా అనిపించింది? మన దగ్గర ఎలా ఉందండి కెరాటిన్ ట్రీట్మెంట్కి కాస్ట్? నేను ఇదివరకు అనుకున్నప్పుడు 8,000 to 10,000 అలా చెప్పారు. ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఉందా అండి, లేకపోతే ఇంకా ఏమైనా పెరిగిందా? మీకు ఈ వ్లాగ్ నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.